నమస్కారం అండి సాధుకులారా. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో ఎదురవుతున్న రకరకాల సంఘటనల వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల వీరు భయాందోళనకి గురవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వీరు భయాందోళనకి గురయ్యారో తద్వారా వీరి యొక్క మైండ్లో అనేక రకాలుగా నెగటివ్ ఆలోచనలు క్రియేట్ అవుతున్నాయి. ఈ యొక్క నెగటివ్ ఆలోచనల వల్ల పూర్తిగా వీడిపైన ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఈ యొక్క ప్రెజర్ వీడి యొక్క మైండ్ పైన అధికంగా ఉండడం వల్ల వీడి యొక్క శరీరం బలహీనంగా మారడం జరుగుతుంది. ఎందుకంటే శరీరంలో ఉండే కణాలు పూర్తిగా శక్తిని కోల్పోతాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా వీరికి అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. వీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని సక్రమంగా చేయలేకపోవడం, వీరికి ఏవి కూడా పెద్దగా గుర్తుండకపోవడం, అలాగే ఏ పని కూడా చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలా రకరకాలుగా వీడు మనోవేదనకు గురవుతూ శారీరకమైన అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతుంది. తద్వారా వీడి జీవితంలో వీడు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అధికంగా డబ్బు సంపాదించడం కానీ, ఆరోగ్యవంతంగా ఉండడం కానీ, స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం కానీ, ఇలా రకరకాల కోరికలు ఏవి కూడా నెరవేరకుండా వీడి మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఇలా ఆగిపోవడానికి మూల కారణం ఏంటి? ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే వీరు చేయవలసిన పద్ధతి ఏంటి? అలాగే ఏ యొక్క యోగ సాధన పద్ధతి ప్రాక్టీస్ చేయడం వల్ల వీరు పూర్తిగా అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా మారుతారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చూడండి స్నేహితులారా, మన జీవితంలో ఏ ఒక్క నెగిటివ్ సంఘటన జరగలేనంత వరకు కూడా మన యొక్క మైండ్ అనేది ఈ యొక్క కొవ్వొత్తు ఏ విధంగా అయితే ప్లెయిన్గా ఉందో అదే విధంగా మన యొక్క మైండ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం ఊహించలేని ఒక సంఘటన ఎదురవుతుందో, ఉదాహరణకి మనం ఒక బిజినెస్లో అధికంగా పెట్టుబడి పెట్టాం, ఆ యొక్క డబ్బులు మనం పూర్తిగా నష్టపోవడం, మన యొక్క జాబ్ని మనం కోల్పోవడం, అలాగే మన యొక్క తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మనల్ని తక్కువగా చూడడం, మనతో అసహ్యంగా మాట్లాడడం, అలాగే మనకు ఏదైనా అనారోగ్య సమస్య రావడం, లేక ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, మన యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించడం, ఇలా ఏదైనా అవ్వచ్చు. ఏదో ఒక సంఘటన మీ యొక్క జీవితంలో ఎదురవడం వల్ల ఒక్కసారిగా ఈ యొక్క భయాందోళన అనేది మన యొక్క మైండ్లో ఒక సూదిలా గుచ్చుకుంటుంది, బలంగా మనలో నాటుకుపోతుంది. ఉదాహరణకి ఈ యొక్క కొవ్వొత్తే మన యొక్క మైండ్ అనుకుందాం. ఆ యొక్క భయం ఆందోళన ఏ విధంగా మనల్ని బాధపడుతుందంటే, మనం ఒక మైక్ తీసుకున్నాం, ఈ యొక్క మైక్ అనేది ఈ యొక్క కొవ్వొత్తులో ఏ విధంగా చొచ్చుకుపోతుందో అదేవిధంగా ఈ యొక్క భయం ఆందోళన అనేది మనకి ఎదురైన సంఘటన వల్ల పూర్తిగా మనలోకి చొచ్చుకుపోవడం జరుగుతుంది. అలాగే మనం ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఆ బిజినెస్ అనేది సరిగ్గా కలిసి రాదు, మనం డబ్బులు నష్టపోతూ ఉంటాం. తద్వారా ఒక్కసారిగా మనకి ఏం చేయాలో తెలియదు, ప్రతిదీ కూడా ఒక నెగటివ్ కోణంలో చూస్తూ ఉంటాం. నాకు ఏది కూడా కలిసి రావట్లేదు అనే ఆలోచన మనల్ని ప్రతి క్షణం కూడా గుచ్చుతూ ఉంటుంది. చూడండి, ఈ మైక్ ఎలాగైతే ఈ యొక్క కొవ్వొత్తులోకి వెళ్ళిపోతుందో అదేవిధంగా ఆ యొక్క ఆలోచన కూడా మన యొక్క మైండ్లోకి బలంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మరికొందరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వారు ఎంత ప్రయత్నిస్తున్నా సరే అనుకోకుండా ఆ యొక్క ఎగ్జామ్స్ లేట్ అవ్వడం కానీ, సరిగ్గా చదవలేకపోవడం కానీ, రకరకాల కారణాలు ఉండొచ్చు. వాటి వల్ల ఆ ఎగ్జామ్స్లో వాడు పాస్ కాలేకపోవడం వల్ల వారికి ఆ యొక్క జాబ్ రాదు. తద్వారా వారికి ఇంట్లో వాళ్ళు కానీ, బయట ఉన్న వాళ్ళు కానీ, నువ్వు ఏది సాధించలేకపోతున్నావు, నీకు ఏమీ తెలియదు, నువ్వు ఉత్తు మూర్ఖుడివి అంటూ రకరకాలుగా మాటలు అంటూ ఉంటారు. మరి కొంతమంది వారు చేస్తున్న జాబ్ను వదిలేస్తారు. వదిలే వాళ్ళు కూడా తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారు, చుట్టుపక్కల కూడా. అలాగే తిట్టే ప్రతి మాట కూడా వారిని తోటలో గుచ్చుకుంటుంది. ఎలాగైతే ఈ యొక్క మైక్ అనేది గుచ్చుకుంటుందో అదే విధంగా వారికి ఆ మాట అనేది తోటలో గుచ్చుకుంటుంది. అలాగే మన జీవితంలో మనం ఏదైనా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు అందులో అనుకున్న ఫలితం రాలేదు, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత ఎక్స్పెక్టేషన్ని అది మించలేకపోవడం వల్ల ఒక్కసారిగా నేను అనుకున్నది నేను సాధించలేకపోయానే అంటూ మనం ఒక్కసారిగా డీలా పడిపోతాం. ఆ డీలా పడిపోయే సంఘటన మన యొక్క మైండ్లో బలంగా గుర్తుండకపోతుంది.
ఇలా రకరకాల సంఘటనలు. మరి కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సంఘటనల వల్ల వారిపై వారు నమ్మకాన్ని కోల్పోతారు. ఆ నమ్మకం ఎప్పుడూ కూడా వారిలో ధైర్యాన్ని కలిగించదు. అలా ఆ నమ్మకం లేని మనిషి పూర్తిగా బాధతో గుచ్చపడతాడు. అలాగే మన యొక్క జీవితంలో పాస్ట్లో ఏదో ఒక చెడు విషయం మనకు ఎదురై ఉంటుంది. ఆ చెడు విషయం ఈ రోజు కూడా మనకి ప్రతి క్షణం కూడా ఒక సూదిలో గుచ్చుతూ ఉంటుంది. అలా జరిగిపోయిన గతం ఎప్పుడు కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాగే జరగబోయే భవిష్యత్తు అది ఏ విధంగా ఉంటుంది, నేను బాగా జీవించగలను లేదా, ఇంతకు ముందు కన్నా ఆనందంగా ఉంటాను లేదా అనే ఆలోచన ప్రతి క్షణం కూడా మిమ్మల్ని వేదనకి గురి చేయడం జరుగుతుంది. ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మిమ్మల్ని ప్రతి క్షణం కూడా ఆలోచనల రూపంలో బాధకు గురి చేస్తూ ఉంటాయి అనేక రకాలుగా. అలా ప్రతిది కూడా ఒక ఆలోచన రూపంలో మిమ్మల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని తిట్టడం కానీ, మిమ్మల్ని తప్పుపట్టడం కానీ, అలాగే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు కోల్పోవడం కానీ, ఇలా రకరకాలుగా మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా ఒక ఆలోచన కింద, ఒక మానసికమైన వ్యాధి కింద ప్రతి క్షణం కూడా గుర్తుకొస్తూ మీ మైండ్ అంతా కూడా ఎలాగైతే ఈ కొవ్వొత్తికి అనేక రకాలుగా సూదులు గుచ్చుకున్నాయో, అలాగే మీ మైండ్లో అనేక రకాల ఆలోచనలు ప్రతి క్షణం కూడా మిమ్మల్ని గుచ్చుతూ ప్రతి క్షణం మిమ్మల్ని బాధకి గురి చేస్తాయి. ఎంతని ప్రయత్నిస్తారు, ఎన్నిసార్లని ఆలోచిస్తారు? జరిగిపోయిన గతాన్ని మనం మార్చగలమా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇలా జరిగిన ప్రతి దాన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఆలోచిస్తూ, ఆ రోజు అలా జరిగింది, అలా జరగకపోతే బాగుండేది కదా, ఇలా జరిగితే నా జీవితం అద్భుతంగా ఉంది కదా, ఆ రోజు నా ఫ్రెండ్ నన్ను మోసం చేయడం వల్ల ఈ రోజు నేను వెళ్ళాలనుకున్న ఉన్నతమైన స్థాయికి నేను చేరుకోలేకపోయాను, మూల కారణం నా ఫ్రెండే కదా అంటూ జరిగిన ప్రతి విషయాన్ని గుర్తెచ్చుకుంటూ ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తూ మనం జరిగిన ఆ సంఘటన ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించడం వల్ల ప్రతి క్షణం కూడా మీరు మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు. తద్వారా ప్రెజర్ మీ యొక్క మైండ్ పైన పడుతుంది. మీరు అనుకున్నది ఏది కూడా సాధించలేకపోతున్నారు. మీరు ఉన్నతమైన స్థాయికి నేను చేరుకోలేకపోయాను ఆలోచన పదే ఆలోచిస్తూ మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. తద్వారా మీ జీవితంలో మీరు ఎదగాలనుకున్న వ్యక్తికి ఎదగలేకపోతున్నారు. దానికి గల మూల కారణం జరిగిన ప్రతిదాన్ని మీరు పట్టించుకుంటూ ఎలాగైతే ఈ యొక్క కొవ్వొత్తులు అనేక రకాలుగా ఈ యొక్క సూదులు గుచ్చబడ్డాయో, అలాగే ప్రతి ఆలోచన కూడా మీ యొక్క మైండ్లో గుచ్చబడుతున్నాయి. ఆ యొక్క ఆలోచనని మీరు వదిలేందుకు సంసిద్ధంగా లేరు. అలా ఎందుకు వదిలేందుకు సంసిద్ధంగా లేరు మీకు తెలుసా? మీరు ప్రతి దానికి కూడా మీరు ఎమోషనల్గా తీసుకుంటున్నారు. మీరు ఎమోషనల్గా ప్రతి విషయాన్ని అధికంగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడం వల్ల మీరు ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు కానీ, మీ జీవితంలో ఎదురైన రకరకాల సంఘటనలు కానీ, రకరకాల సిచ్యువేషన్స్ని కానీ మీరు వదిలేందుకు సంసిద్ధంగా లేరు. మీరు ఈ యొక్క ఆలోచనల యొక్క ప్యాటర్న్ నుండి బయటపడాలంటే, ఈ యొక్క బాధ నుండి మీరు బయటపడాలంటే మీరు చేయవలసింది ఒకే ఒకటే, జరిగిన ప్రతి విషయాన్ని ఇక్కడితో వదిలేయడం, మర్చిపోవడం. అలాగే ఎవరైతే మిమ్మల్ని బాధపెట్టారో వారిని మీరు క్షమించడం. అప్పుడే మీకు రావాల్సిన ముక్తి అనేది వస్తుంది. అయితే మేము చాలాసార్లు ప్రయత్నించామండి, ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ యొక్క బాధ నుండి మేము బయటపడలేకపోతున్నాం, వదిలేద్దామని ప్రయత్నిస్తున్నాం. కానీ మాలో నుంచి వస్తున్న బాధ కానీ, కోపం కానీ, అసూయ కానీ, చికాకు కానీ ఏది కూడా జరిగిన సంఘటనని వదలనివ్వట్లేదు. తద్వారా మేము బయటపడలేకపోతున్నామని ప్రతి ఒక్కరూ కూడా నాకు చెప్తున్నారు. మీరు ఈ యొక్క విషయాలను బయటికి వదిలేయాలంటే, పూర్తిగా మీ యొక్క మనసుని మీ యొక్క వశం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉందండి. అదే మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏదైతే ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారో, మీ యొక్క జీవితంలో ఏదైతే ఒక సంఘటన ఎదురైందో ఆ సంఘటన నుండి బయటపడగలిగే శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం మీకు రావడం జరుగుతుంది. అలాగే మనకు ఎదురైన రకరకాల ఈ యొక్క సంఘటనల వల్ల వచ్చిన బాధ ఇదంతా మర్చిపోవాలంటే మనకు ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు కూడా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మీలో జ్యోతి అనేది వికసిస్తుంది. తద్వారా మీరు
ఈ యొక్క బాధ నుండి విముక్తులు అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన ఈ యొక్క కవితను చూసుకుందాం. ఈ యొక్క కవితను చూడండి. మనకు ఎదురైన బాధ, భయం, ఆందోళన, కోపం, జరిగిపోయిన గతం, జరగబోయే భవిష్యత్తు, ఇలా రకరకాల విషయాలు సూదుల్లా మన యొక్క మైండ్ని గుచ్చుకున్నాయి. ఇదే విధంగా మనం ప్రతి క్షణం కూడా బాధపడుతున్నాం. అలాగే మనం ప్రతిరోజు కూడా క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఏదైతే ఈ యొక్క ఆలోచనల వల్ల, మానసికమైన ఇబ్బందుల వల్ల బాధపడుతున్నామో వాటి నుండి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఈ యొక్క అగ్గిపెట్టెని తీసుకుందాం. ఈ యొక్క అగ్గిపెట్టెలో కొన్ని అగ్గిపుల్లలు తీసుకుందామండి. ఈ యొక్క అగ్గిపుల్లలు మనం రోజు ప్రాక్టీస్ చేసే సాధన. మనం రోజు సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క బాడీలో అగ్ని అనేది జ్వలిస్తుంది. అంటే శ్వాస తీసుకోవడం, శ్వాస రిలీజ్ చేయడం, శ్వాస తీసుకోవడం, శ్వాస రిలీజ్ చేయడం, ఇలా చేసేటప్పుడు ప్రాణం అపానం మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ వల్ల మన యొక్క బాడీలో అగ్ని జ్వలిస్తుంది. అలా అగ్ని జ్వలించడం వల్ల మనల్ని ఏదైతే ఈ యొక్క ఆలోచనలు కానీ, బాధాకరమైన విషయాలు కానీ, చెడు కర్మ కానీ, చెడు సంస్కారాలు కానీ మనలో నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, ఈ అగ్ని ఎలాగైతే మనం వెలిగించామో అలాగే మనలో అగ్ని జ్వలిస్తుంది. మనలో జ్వలించిన అగ్ని ఒక్కసారిగా మనలో ఏదైతే అగ్ని జ్వలించిందో ఆ అగ్ని ఏ విధంగా జ్యోతిలా మనకు సాధనలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు సాధన ప్రాక్టీస్ చేస్తూ మన శరీరంలో ఉండే ప్రతి కర్మ కూడా నెమ్మదిగా కరిగిపోతుంది. అలా కరిగిపోవడం వల్ల పూర్తిగా మనం ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే స్టేజ్కి వస్తాం. ఎప్పుడైతే మీరు ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, సాధన ద్వారా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారో, అప్పుడు ఈ యొక్క కొవ్వొత్తిని వెలిగించడం వల్ల ఎలాగైతే ఆ కొవ్వొత్తు చుట్టూ ఉన్న అనేక రకాల బాధాకరమైన విషయాలు, సంఘటనలు అవి ఎలాగైతే కరిగిపోయి ఒక్కొక్కటి రాలిపోతాయో, అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి ఒక్క బాధాకరమైన సంఘటన, బాధాకరమైన ఆలోచన, బాధాకరమైన విషయాలు, అలాగే కర్మ, అనేక రకాలుగా మిమ్మల్ని బాధపడుతున్న మీ యొక్క సంస్కారాలు అన్నీ కూడా మీలో నుండి నెమ్మదిగా బయటికి కరిగిపోవడం జరుగుతుంది. పూర్తిగా మీరు సంపూర్ణమైన మానవుడిగా మారడం జరుగుతుంది. ఆనందకరమైన జీవితాన్ని మీరు జీవించడం జరుగుతుంది. ఆహ్లాదవంతంగా మీరు జీవించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మీరు ఉన్నతమైన అనుభవాలను పొందగలరు. అలాగే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే శక్తిని మీరు పొందడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందుతారో ఆటోమేటిక్గా మీకుండే అనేక రకాల బంధాల నుండి ఒక్కసారిగా మీరు విముక్తి పొందడం జరుగుతుంది. మీ మనస్సు శూన్యం కింద మారడం జరుగుతుంది. తద్వారా ఆనందం, ఆహ్లాదాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.